లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? ఆయన చేసేవన్నీ అభివృద్ధిలోకి మంచిగా వచ్చాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన మనకు చేసింది ఏమీ కనిపించట్లేదు. ఈయన ప్రతి ఒక్కటి మాట ఇచ్చారంటే అన్ని నిలబెట్టుకున్నారు, అంతా మంచిగా చేశారు. ప్రతి ఇంట్లో కూడా ఒకటి రెండు అందరికీ కూడా ఫ్యామిలీ మొత్తంలో ఒక కనీసం ఒక 3 ఇదైనా సరే అందున్నాయి. ఏదైనా సరే ఒక అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఆయన ఇచ్చే దాంట్లో ఏదైనా ఒక ఫ్యామిలీకి ఒక కుటుంబానికి ఖచ్చితంగా అందింది. మరి మద్యపానం సంపూర్ణ నిషేధం చేస్తామని చెప్పారు కదా, మరి మీరు చేశారనుకుంటున్నారా? చేశారనుకుంటే కొంతవరకు అయింది. అన్ని ఒకేసారి అంటే ఆయన ఇది కూడా కాదు కదా. ఇప్పుడు ఆయన కూడా కొంచెం నెక్స్ట్ కూడా ఆయన వచ్చి ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కూడా బాగుంది, ఇంకా ఆయన వస్తేనే ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సోమరిపోతలు ఎట్లా అవుతారండి? ఇప్పుడు ఆయన ఇచ్చేది సోమరిపోతలు అంటే కష్టపడి, ఇప్పుడు మనం 10,000 తెచ్చుకున్నట్టే కష్టపడి ఆయన 10,000 ఇస్తే అది మనకి అభివృద్ధిలా ఉంటుంది తప్ప సోమరిపోత పేదవాళ్ళ సోమరిపోత ఎందుకు ఉంటుంది? సోమరిపోత అనేవాడు ఎప్పుడు వాడు సోమరిపోతగానే ఉంటాడు కదా. డబ్బులు వెచ్చబడి ఖర్చు పెట్టి వాడు తెచ్చుకుందని ఖర్చు పెట్టుకుంటాడు. సో ఆయన ఇచ్చేది అవసరాలకి, పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, పిల్లలకు స్కూల్ ఫీజులు కానివ్వండి, ఇంకో విధంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఏదైనా ఒక పేదవాడికి ఇచ్చాడు అంటే అది అభివృద్ధిగా అనుకోవాలి, కానీ సోమరిపోతని ఎలా అనుకుంటారు? మరి ఇప్పుడు మీ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు మరి గవర్నమెంట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్ అసలు ఎంత బాగుంది. ఇప్పుడైతే అతను ఇచ్చే యూనిఫామ్స్ కానివ్వండి, అతను భోజనం కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే అసలు గవర్నమెంట్ స్కూలే చాలా అభివృద్ధిలో ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అలా ఏమీ లేదు కదా. మనం చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే. నా పార్టీల పరంగా ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడొచ్చు, కానీ ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి అనేది ఇంకా బాగుంటది. మరి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు పెట్టారు, మరి నిజంగానే 25 లక్షలు చాలా మంది యూజ్ అవుతున్నట్టు. మరి ఎందుకు అవ్వదండి? ఇప్పుడు 25 లక్షలు అంటే మామూలు విషయం. పేదవాడికి ఇప్పుడు కష్టం వచ్చిందంటే 25 లక్షలు అంటే అది మామూలు మాట. ఇప్పుడు మనం పెట్టుకోలేమన్నప్పుడు ఆయన మనకు సహకరించినప్పుడు అది అభివృద్ధే కదా. ఇప్పుడు ఎంత మంచి పని అది అసలు. ఒక పేదవాడికి ఉన్నవాడంటే కోట్లు ఎలాగో పెట్టుకుంటాడు, లేని వాళ్ళకి ఒక 5-10 లక్షలు అన్నా సరే అది ఎంత విషయం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 25 లక్షలు పెట్టారంటే అది ఎంత గొప్ప విషయం. మరి జగన్ గారికి ఇప్పుడు అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎవరి టార్గెట్లు వాళ్ళు చేసుకునేవండి. ఎవరు ఎన్నైనా చేసుకున్నా సింహం అనేది సింగిల్ గా వచ్చింది, పందులు అనేవి గుంపులుగానే వస్తాయి. సో ఎంత మంది వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు. నెక్స్ట్ సీఎం గారు మాత్రం ఆయన ఖచ్చితంగా అవ్వాలి. మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం, ఆయన అవుతారు. సో దట్స్ ఇట్. ఆయన చేస్తున్నాడు జగన్, మా అన్న చాలా నీట్గా చేస్తున్నాడు. అది ఎందుకంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు ఉన్న మొత్తం పిల్లలు వదిలేసి తల్లిదండ్రులకి ఏది అనాథగా ఉంటారు కదా, పిల్లలు ఉండి కూడా అనాథగా ఉంటున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకి పిల్లలు ఉండి కూడా, తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లలు కూడా అనాథగా ఉంటున్నారు. వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు కాదనుకుంటున్నారు అంటే ఎందుకు కాదనుకుంటున్నానంటే ఆ విషయం అయితే నేను చెప్పలేను. జగన్ అన్న మాత్రం చాలా పక్కగా ఇదే చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఏదో జగన్ గురించి ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు. అంటే మద్య నిషేధం అవ్వలేదు, కల్తీ మద్యం అమ్ముతున్నారు అన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ప్రజలు మానేయాలని చెప్పి ఏదో చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. తాగేవాడు తాకమానడు, తిరిగేవాడు తిరగమానడు. ఆంధ్రాది అయితే కనుక ఇప్పుడు నేను నా విషయం చెప్పాల్సి వస్తే ఆంధ్ర నాకు నచ్చల మద్యం, కానీ మానేయాలని చెప్పి జగనన్న పెట్టాడు. కానీ తాగేవాడు తాకమానడు, తిరిగేవాడు తిరగమానడు. బస్సు యాత్ర పెట్టారు, బస్సు యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంటారు? బస్సు యాత్ర అంటే 100% మాత్రం అవుద్ది, గ్యారంటీగా అవుద్ది. రాబోయే సీఎం జగన్ జాతకంలోనే ఉంది 10 సంవత్సరాలు ఏలిబడి అని. జగన్ అన్న జాతకంలోనే ఉంది 10 సంవత్సరాలు సీఎం అని. సీఎం కరెక్ట్గా అవుతాడు. మళ్ళీ 3 రాజధానులు పెట్టారు కదా, దాని గురించి మీరు ఎలాగా 3 రాజధానులు పెట్టారు కదా, అది మంచిదేనంటారా రాష్ట్రానికి? 3 రాజధానులు అంటే దాని గురించి అనేది నేను చెప్పలేను, నాకు తెలియదు. అందరికి న్యాయం చేస్తున్నాడు, ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, చేస్తున్నాడు. కానీ మళ్ళీ రాబోయే రాజకీయ మంత్రి కూడా జగనే. అది 175కి ఎన్ని సీట్లు వస్తాయని అనుకున్నారు? మొత్తం వచ్చేస్తాయి. ఎలాగా నాకు తెలిసి మాత్రం పవన్ కళ్యాణ్ ఏ మాత్రం కూడా గెలవడం.
సీట్ల గురించి వాటి గురించి నాకు తెలియదు, వాటి గురించి నాకు తెలియదు. కాకపోతే కనుక ఇప్పుడు చంద్రమోహన్ పవన్ కళ్యాణ్ ఒకటయ్యారు, ఒకప్పుడు చిరంజీవి నిలబడ్డాడు. ఏం చేశాడు? ప్రజారాజ్యం అన్నాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు, రాలేదు, అయిపోయింది. ఇది అంతే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. జగన్ మాత్రం పక్కా వచ్చేస్తాడు, అది గ్యారంటీ.